యోగాంధ్రలో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గంగాధరం మండపం దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావుచే అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యోగా కార్యక్రమాన్ని యోగా గురువు సుబ్రహ్మణ్యం ఆసనాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, జూన్ 21న యోగా డే సందర్భంగా యోగాసనాలు, యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. యోగా చేయడం మంచి అలవాటని, యోగా వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుందని అన్నారు. నిదానంగా వజ్రాసనం నుంచి బయట రైట్ డౌన్, లెఫ్ట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ ఆల మీద ఉంచండి. లెఫ్ట్ లెగ్. జూన్ 21వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర రాష్ట్రమంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజల్యూషన్ని అడిగారు. ఏమని? మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ 21న అనౌన్స్ చేయాలని. మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు. ఈరోజు చూస్తే 170 దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని 2021వ తారీఖున 170 దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా. జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం. మరి దాంట్లో భాగంగా ఈ నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు. మీరందరూ చెప్పండి. కలెక్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడినాం. అత్యంత పుణ్యక్షేత్రము. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం. యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికి కూడా ఒక ప్రాక్టీస్, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, యువ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 1500 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవ్రీ డే చేస్తే ఇందాక మన గురువు గారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా 10 మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా 2 స్టంట్లు వేస్తారు ఇప్పుడు. సో ఇందాక గురువు గారు చెప్పిన ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయాలి గురించి రోజు అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ పెరగకుండా. వజ్రాసనం నుంచి బయటకు వచ్చి రైట్ డౌన్.